నుంచోబెట్టిన చోట అయితేనే వీక్ క్యాండిడేట్ని నుంచోబెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, లేదు అంటే అసలు పోటీయే చేయట్లేదు అని చాలాసార్లు గతంలో మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్లో కవిత గారి అరెస్ట్, ఇవన్నీ కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ని లోపరుచుకుంది బీజేపీ పార్టీ అనేది. అండ్ బండి సంజయ్ గారే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే ప్రభాకర్ రావు, శ్రవణ్ గారు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళని కాపాడుతున్నారు అని. ముందుగా ఏఐటీ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. సరే, ఏదేమన్నా కానీ ఇక నిన్న మొన్న తయారైనటువంటి బీఆర్ఎస్ జాతీయ హోదా జాతీయ పార్టీ అన్నారు, వాళ్ళు ఏడుకున్నారు, ఆడికే ఉన్నారు. ఇక కాంగ్రెస్ మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్పు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్పు వాళ్ళంతా కూడా చూశారు. అవకాశం ఉండి ఏదో అదృష్టం కొద్దీ రాష్ట్రంలో వచ్చారు కానీ కూడా కాంగ్రెస్ వచ్చే ప్రసక్తే లేకుండే. మేము కాదు, మేము జాతీయ స్థాయిలో ఉన్నాము. ఇలా అసలు ఊహించినటువంటి గెలుపు దిశగా కనబడుతున్నాం, ప్రతి అంశంలో కనబడుతున్నాం. కాబట్టి ఆ రెండు పార్టీలు కూడా మా వైపు ఏదో ఒక దగ్గర మా దగ్గరికి వస్తున్నారు తప్ప మేము ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక వాళ్ళు మాట్లాడుతున్నట్టు గత 10 సంవత్సరాలు వాళ్ళ పాలనైనా లేదా వీళ్ళు వచ్చిన 14 నెలలైనా ఎక్కడైనా వీళ్ళే ములాఖాత్ అయ్యారు తప్ప మేము ఎక్కడ కూడా కాలే. వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గరకు వచ్చారు, వీళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరకు పోయారు. వీళ్ళ దగ్గర గెలిచిన వాళ్ళు గతంలో కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళంతా బీఆర్ఎస్లోకి పోయారు. వాళ్ళు నానా హంగామా చేసి రద్దు చేసి ఇచ్చేసి వాళ్ళ పంచర చేర్చుకొని అధికారం అట్లనే 10 సంవత్సరాలు అనుభవించింది బీఆర్ఎస్. ఇవాళ బీఆర్ఎస్లకించి 10 మంది ఎమ్మెల్యేలు ఇళ్ళకి వచ్చారు. వీళ్ళు కూడా వీళ్ళ పంచన చేర్చుకొని వీళ్ళ ఎమ్మెల్యేలని వీళ్ళ అధికారంలో ఉన్నారు, వీళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. మేమెక్కడ, మాకేం సంబంధం? ఎమ్మెల్యేలు మారిపోయేంత సంబంధం వీళ్ళకి పెట్టుకొని మమ్మల్ని ఎందుకు? ఇప్పుడు ఆ పార్టీల ఎమ్మెల్యేలు ఈ పార్టీల ఎమ్మెల్యేలు మనమే కళ్ళారా చూసినాము. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంది? వాళ్ళు ఒకటనే మనకు క్లియర్ కనబడతా ఉంది. అలాగే అన్ని సందర్భాల్లో వీళ్ళు 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కూడా, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు. అప్పుడు కూడా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని ఏదో ఒక సందర్భంలో అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే మేము ఒక్కటుండి మళ్ళీ అరెస్ట్ చేయించుకుంటాము. సరే, జరిగింది అనుకుందాం. మళ్ళీ కాంగ్రెస్ వీళ్ళు కూడా 14 నెలలు వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళ అధికారంలో కూడా మా ఇద్దరు నాయకుల మీద, కిషన్ రెడ్డి గారి మీద, బండి సంజయ్ గారి మీద ఈ 14 నెలల కాలంలోనే జరిగిన సంఘటన మమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళతో కూడా దోస్తాను చేస్తాం, వీళ్ళతో కూడా అరెస్ట్ చేయించుకుంటామా? అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అంత దరిద్రమైనటువంటి ఆలోచనకి ఎవరికి ఉండదు. ఇక బీఆర్ఎస్ ఎక్కడ అవకాశం దొరికితే అటువైపు దుంకే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంఐఎంతో వీళ్ళు ములాఖాత్ అయ్యి మళ్ళీ ఎంఐఎంని వీళ్ళకి అప్పచెప్పారు. ఒకసారి వాడు మాట్లాడతారు, ఒకసారి వీళ్ళు మాట్లాడతారు. చాతగాని పార్టీ ఏమనుందంటే ఇలా బీఆర్ఎస్ ఉంది. అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళద్ద మీద రాద్ధాంతం చేస్తుంది. కాబట్టి సరైనటువంటి విధానంతో పోతలేదు. పార్టీ పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదంలో ఉంది. కాబట్టి ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి ఎక్కడలేదు. భారతీయ జనతా పార్టీకి ఎలాంటి బీఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో కానీ లోపాయోపకారం అది అసలు అసాధ్యమైనటువంటి పని. కాంగ్రెస్తో బీఆర్ఎస్తో కూడా జరగని పని. అనేక సందర్భాల్లో చూద్దాం. వాళ్ళ పార్టీ చాలా సందర్భాలు మాట్లాడే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు మాట్లాడండి. వీళ్ళ 1,00,000 కోట్లు కక్కిస్తున్నాడు. ఒక్క రూపాయి కక్కిలే. ఖాళీ నోటీసులకు కాలయాపన. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన ఎక్కడో పోతే ఇప్పటిదాకా పిలిపియలేదు. సొంతంగా ఈయన ఇంట్లోనే సర్వర్ పెట్టి, ముఖ్యమంత్రి ఇంట్లో ఆయన ఇంట్లోనే సర్వర్ పెట్టి ఆయన ఇంట్లో చేసే ప్రతి భాగవతం, ప్రతి చిన్న విషయాన్ని కూడా పిన్ టు పిన్ మానిటర్ చేసిన బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేకపోతుండు. ఎందుకు? వీళ్ళిద్దరి మధ్య లోపాయకారోపదం ఉంది. మరి ఏముందో వాళ్ళకి తెలియాలి. పోనీ ఈయన ఫామ్ హౌస్ అందరం అనుకున్నాం, బ్రేకింగ్ న్యూస్ వేసినాం, ఏమని ఫామ్ హౌస్ గుల్తుందని. ఏం చేయలేదు. అంటే వీళ్ళే ఒకరినొకరు కాపాడుకుంటారు. బీఆర్ఎస్ కాంగ్రెసే ఒకరినొకసారి సందర్భం వచ్చిన ప్రతిసారి కాపాడుకుంటున్నారు. కానీ ప్రజల మధ్యన ఏం చేస్తున్నారు అంటే యాక్టింగ్ చేస్తున్నారు. 101% వీళ్ళు కనబడ్డం ఒకటి ఉన్నది, లోపాయకార ఒప్పందం ఒకటి ఉన్నది. దానికి కారణమే ఇవన్నీ మనం కళ్ళారా చూసినాం. మళ్ళీ కొత్తగా బీజేపీ మీద రుద్దాల్సినటువంటి అవసరం ఏం లేదు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ నిలబెట్టలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టలేదు, లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈయన నిలబెట్టడం, ఆ క్యాండిడేట్ని ఎవ్వరు వీక్ క్యాండిడేట్ నిలబెట్టరు, ఎవరెవరు నిలబెట్టరు. ఎట్లయినా ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ విధానాల ప్రకారం గెలవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కావాలని వీక్ క్యాండిడేట్ని పెట్టి ఇంకో పార్టీని గెలిపించేటువంటి జరుగుతుందా అసలు? అది మనం మా అంచనా కూడా వేయలేము. కావాలని అభియోగాలు తప్ప ఇంకెక్కడ లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి 8 మంది ఎంపీలు గెలిచినాం, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. రేపు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు 3 మేమే గెలుస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు చూస్తున్నారు. కావాలని ప్రజల్ని మభ్యపెట్టి అనేక సందర్భాలు వీళ్ళే ప్రతి ఒక్కసారి అవకాశం దొరికినప్పుడల్లా కొత్త నాటకం ఆడుతూ ఉన్నారు. ఈ నాటకాలు ఆడడం బంద్ చేసి ప్రజాస్వామ్యంగా చేయాల్సినటువంటి పని రేవంత్ రెడ్డి చేస్తే సంతోషం. గడికో మాట పూటకో మాట మాట్లాడుతున్నాడు. అది సమంజసమైన పని కాదు. ఇక వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి వాళ్ళు ప్రతిపక్షంగా ఏం చేయక చేసిన మీద ఉల్టా అభియోగాలు.
హైడ్రా మీద ఫస్ట్ మాట్లాడింది బీజేపీ, వాళ్ళు ఎందుకో మాట్లాడలేదు. తర్వాత హైడ్రా విషయంలో బీజేపీ ఎన్ని సందర్భాల్లో క్లియర్గా ముమ్మాటికి కాంగ్రెస్ చేసినటువంటి ప్రాజెక్టు కూడా స్వాగతించినాం మేము ఫస్ట్ వ్యతిరేకించలేదు, స్వాగతించినాం. ఒకటే చెప్పినాము, మధ్యతరగతి పేదవాడికి వాళ్ళకి పూర్తిగా వసతులు ఏర్పాటు చేసినాక వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం చూసినాక మీరు ప్రాజెక్ట్ ముందలుకోండి అని అన్నాం. కానీ బీఆర్ఎస్ వీళ్ళ నాయకులు వాళ్ళ నాయకులే హైడ్రాలు ఉన్నారని చెప్పి క్లియర్ అర్థమైన తర్వాత ఇలా హైడ్రా ఏమైంది, ఎక్కడ పోయిందో తెలియదు. ముఖ్యమంత్రి సొంత అన్నదే ఇల్లు వచ్చే వరకు మర్చిపోయినరు. అదే బీఆర్ఎస్ నాయకులు ఎంతోమంది ఉన్నాయి. లోపాయికార ఒప్పందాలు ఈ రెండు పార్టీలకు జరుగుతుంది తప్ప భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా సంబంధం లేదు. క్లియర్గా చెప్తా ఉన్నాము. నిజంగా కూడా చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే పని చేసుకొని పోవాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్కి ఉంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజలు వాళ్ళకు మ్యాండేటరీ ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ ప్రతిపక్ష హోదాకు తగ్గట్టు పనిచేస్తే సంతోషం తప్ప అభియోగాలు వేయడం, అభాండాలు వేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చాలా విఘ్నులు, సందర్భం వచ్చినప్పుడు ఇది చేస్తాం. ఇంత మాట మాట్లాడటం వాళ్ళు ఎందుకో పోటీ చేయలేదు అంటే వాళ్ళ క్యాండిడేట్ కూడా గతి లేడా? కనీసం మిమ్మల్ని సపోర్ట్ చేయడం కోసమే వాళ్ళు పెట్టలేదని కదా. సపోర్ట్ చేయాలనుకునేటువంటి భావన వాళ్ళకి నిజంగా అది అసాధ్యమైనటువంటి పని. నిజంగా కూడా వాళ్ళు సపోర్ట్ అని అంటే ఇట్లా కాదు చేయాల్సింది. ప్రజాక్షేత్రంలో నిలబడి నీ దమ్మేందో నువ్వు చూపించుకున్న తర్వాత అది సపోర్టా కాదా అని తెలుస్తుంది నీకు. అనవసరంగా నువ్వు పోటీ చేయనంటే అర్థం ఏముంది నీకు? ఏం అసలు కనీసం ఏమంటున్నాము, డిపాజిట్ కూడా దక్కుతుందా లేదా, పరిస్థితులు ఏ మార్పు వస్తుందో, ఆయనతో దీంట్లో అసలే పూర్తి లేకపోతే ముందర ఎన్నికల్లో ఏముంటుందో దీనికే దిక్కు లేదు. కానీ వాళ్ళు ఇంకా ముందు ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో ఏదో చేస్తాం అంటే క్లియర్ కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ లోపల వాళ్ళ పార్టీలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని సద్గుమనే పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. బయటికి కనబడతలేరు కానీ లోపల రోజు నడుస్తున్న చర్చలే అవి. వాళ్ళ దాంట్లోనే కవిత ఒక దిక్కున్నది, హరీష్ రావు ఒక దిక్కున్నాడు, కేటీఆర్ ఒక దిక్కున్నాడు. వీళ్ళని కలిపే పరిస్థితి ఆడికి సరిపోయింది. ఇంకెందుకు? అరే పాత పాట ఎందుకు? అదే పాత పాట కాదు, కలిసి ఉన్న ప్రోగ్రాం ఒక్కటి చెప్పు. ఈ 6 నెలల్లో కవిత వచ్చిన తర్వాత 6 నెలల్లో కలిసి ఉన్న ఒక్క ప్రోగ్రాం చెప్పు. ఒక్క ప్రోగ్రాం ఒక్కటి చెప్పు. ఎవరు పోరాటం వాళ్ళకు ఉంటుంది కదా, అందరు కలిసి చేయాలి. హైడ్రా విషయంలో అన్న హైడ్రా ఎంత క్లారిటీ చెప్పినావు కదా, మీకు కరెక్ట్ లేవని. హైడ్రా విషయంలో మీరు రఘునందన్ గారు ఎంపీ ఏమో స్వాగతిస్తున్న ప్రెస్ మీట్ పెడతాడు, బాధిత కుటుంబాల్లో విఠలరాజేందర్ గారు పరామర్శిస్తాడు. ఏమన్నాం మేము? బాధితులకు సరైన న్యాయం చేసి చేయను, ప్రాజెక్ట్ ఆపేయమనలే కదా. అరే రెండు కాదు, ఆడ బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది కదా. ముందే చెప్పినాం కదా, అది హైడ్రాని స్వాగతిస్తున్నాము కానీ బాధితులు ఎవరైతే ఒకటే పార్టీ అయితే మేము చెప్పినాము. మేము ఏమంటున్నాము, మీరు బాధితులకు సరైన న్యాయం చేసిన తర్వాత ముందుకోండి. ఇంకో ఎంపీ ఏమో బాధితులు పరామర్శించడానికి పోతాడు అంటే నీ వైఖరి ఏమున్నట్టు? ఏం వైఖరి ఉన్నట్టు క్లియర్ గా చెప్పినాము. నాయన మీరు బాధితులకు సరైనటువంటి నువ్వు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించిన తర్వాత ముందరకు అన్నాము. ఆపమని ఎక్కడన్నా ఈటల అన్నాడా? ఆ ప్రాజెక్టు వ్యతిరేకమని ఎక్కడన్నా మాట్లాడాడు? ఏమని? ఈ ప్రాజెక్టు వల్ల సామాన్య ప్రజలకు నష్టం జరుగుతుంది, ఆపం అని చెప్పి రాత్రి ఆపమనలేదు. ఏదైతే బాధితుల పక్షాన్ని నిలబడ్డాడు అది తప్పు, ముమ్మాటికి తప్పు. బాధితులకు న్యాయం చేయమన్నాడు, ప్రాజెక్ట్ ఆపని ఎప్పుడన్నాడు? నా ఎంపీ పార్లమెంటు పరిధిలో హైడ్రా వస్తే ఊకోలు జేసీబీలకు అడ్డం పడతాను చెప్పిండు. అవును, బాధితులకు న్యాయం చేయమన్నాడు, ప్రాజెక్ట్ ఆపేమన్నాడు. ఇంకో ఎంపీ ఏమో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. అరే రెండు ఒప్పుకుంటాం కదా, నేను ఒప్పుకుంటా, నువ్వు చెప్పలేదు, నేనే చెప్తున్నా కదా. నేను పోనీ కాంగ్రెస్ అయినా కూడా అదే నియోజకవర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ అంటే మధుయాష్కి కూడా నేను న్యాయస్థానానికి పోతా, నేను కోర్టు పోతాను అన్నాడు. బాధితుల పక్షాన మాట్లాడే విషయం వేరు. రఘునందన్ గారు బాధితులు ఏమైపోయినా పర్వాలేదు, హైడ్రా ముందుకు వెళ్ళండి అని చెప్పారా ప్రెస్ మీట్ లో? ఆ మాట మాట్లాడు. స్వాగతిస్తున్నాను, స్వాగతం మేము మొదటి నుంచి ఇస్తున్నాము, మొదటి నుంచి స్వాగతించినాం. ఎవరైతే మీరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చినాక 6 నెలలకు కనబడారు. మీరు ఎందుకు బీఆర్ఎస్ దిగినాకనే హైడ్రా వెనక మూసుకొని జేసీబీ తీసుకొని వెళ్ళిపోయిండు. రెండోది మీరు మా దాంట్లో గవ్వలు రాలే. ఇక మీ గొప్పతనం చెప్తా, ఇవాళ వీళ్ళకి కూడా చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ దోవల్ల ఇవాళ కాంగ్రెస్ కూడా నడుస్తుంది. నిజంగా వీళ్ళిద్దరు రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళైతే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ముందుకు రానిరు కదా. ఇప్పుడు వీళ్ళననే చెప్తున్నాం, కాంగ్రెస్ అన్న స్వాగతించండి, సిబిఐకి ఈ కేసు మీకేం చేతనైతే లేవు కదా. ఫోన్ ట్యాపింగ్ విషయమే కానీ, కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, జరిగినట్టు అవినీతి సిబిఐ అప్పచెప్పండి, మేము టాటా తీస్తాం. ఢిల్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టి అధికారం చేయాలని చెప్పి
కుటిల రాజకీయం చేసింది మీ పార్టీ, మీ బీజేపీ. నువ్వు మళ్ళీ బడాచోర్ గురించి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన భాగవతం అంతే ఎన్నికల ఢిల్లీలో తీసుకుపోయి లోపల తొక్కి. మీలాంటి ఊరికే నువ్వు మాట్లాడతావు. లేరా? ముఖ్యమంత్రిని జైల్లో పెట్టే చరిత్ర మీది. పెట్టకుండా ఏం చేస్తారు? ఎవరైనా పెడతారు. అవినీతికి పాల్గొంటే ఎవరైనా పెడతారు. ప్రజలతో ముఖ్యమంత్రి ఏంది? లేక ప్రజల్లో ఉండలేక ఇలాంటి టెక్నికల్ రాజకీయం చేసుకుంటే కాలం గడిపారు. ఇప్పుడు మా దాంట్లో ఉన్న ఇతర నాయకులు మా దాంట్లో కాదా? బీజేపీకి ఎట్లా వచ్చారు? బుర్రనేసే గాడు ఎవరు? బీజేపీకి ఎట్లా వచ్చారు? ఎందుకు ఎడగొట్టారు మీరు? ఎవరు ఎడగొట్టమన్నాడు మిమ్మల్ని? నువ్వే అన్నవా? ఎవరు ఎడగొట్టమన్నాడు? ఎవరు ఎడగొట్టమన్నాడు? మీరు ఎడగొడతారా కదా? మీరు ఎడగొడితేనే నాకు న్యాయం కావాలని చెప్పి రోడ్డు మీద కూర్చున్నారు కదా. అప్పుడు కూడా అంతే. నాకు అన్యాయం జరిగినా రోడ్డు మీద వచ్చి కూర్చుండే కదా. నువ్వే అన్నావు. నువ్వే ఉండి అన్నావు. మా నాన్నకి ఎవరు రాలేదు, స్వచ్ఛందంగా ఉన్నావు. రిజైన్ చేసి వచ్చిండు. నిజం అర్థమైందా? మీనక్క దాచుకోలే. రిజైన్ చేసి వచ్చిన తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిండు. మళ్ళా రిజైన్ చేసి వచ్చిండు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఎవరు? టీఆర్ఎస్ కాదా? బీజేపీలకు ఏదైనా ప్రజలు తెలుస్తారు. మీరు మాట్లాడితే కాదు, నేను మాట్లాడితే కాదు. రేపు రాబోయే కాలం ప్రజలు తెలుస్తారు. నువ్వేపటి రాజకీయాల్లో ముందుకోసం మేము పొద్దాక లేచి టీవీలలో కూర్చొని భవిష్యత్తు లేదు భవిష్యత్తు లేదు మీరు అన్నంత మాత్రం అవుతుందా? నువ్వు అన్న అనకుండా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎమ్మెల్సీ అంటే రాజకీయం కదా. ఎమ్మెల్సీ అనేది మాకు ప్రాతిపదికన కాదు. ఏందన్నట్టు మా అధిష్టానం పోతున్నాము. అంటే మీకు వాళ్ళతో పని లేదా? వాళ్ళ ఓట్లు మీరు పరిగణించరా? వాళ్ళ ఓట్లు పరిగణించరా? ఒక్క నిమిషం పశుపతి గారు, మీరు దోస్తీలు అంటున్నారు. కాదు, దోస్తీ ఇస్తే జాంతనే కుస్తీ అంటున్నారు వీళ్ళు. సరే, ఏదైనా కూడా లోపాయికార ఒప్పందాలు ఉన్నాయా, నిజంగా దోస్తీలు ఉన్నాయా, రేపు బయటకు వస్తాయి, ఇవన్నీ మీ అనాలిసిస్ ప్రకారం నిజంగా ఏ పార్టీతో అంటగాగుతోంది?